నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు గుండా అప్పల సూర్యనారాయణది ప్రజాసేవకు అంకితమైన జీవితం. శ్రీకాకుళం రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఘనంగా ఆయన అంతిమయాత్ర ఈరోజు ముగిసింది. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండా అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం జిల్లా రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రజా నాయకుడు. బీకామ్, బిఎల్ పూర్తి చేసిన ఆయన విద్యావంతుడిగా ప్రజాసేవను ధ్యేయంగా చేసుకుని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. గుండ సింహన్న, అప్పన్నమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన గుండా అప్పల సూర్యనారాయణ చిన్నతనం నుంచి సామాజిక సేవా భావంతో ఎదిగారు. 1981 సంవత్సరంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎన్నికై ప్రజా జీవితంలో తన సేవలను ప్రారంభించారు. 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి తన రాజకీయ సామర్థ్యాన్ని చాటారు. అనంతరం 1985లో ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం తిరుగులేనిదైంది. 1985, 1989, 1994, 1999 వరుసగా 4 సార్లు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన ఘనత సాధించారు. 1989లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో ఆయన సోషల్ వెల్ఫేర్ మంత్రిగా, కరువు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ పేదలు, బలహీన వర్గాలు, కరువు బారిన ప్రాంతాల ప్రజలకు అండగా నిలిచారు. అలాగే ఆయన సుమారు 10 సంవత్సరాల పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. శాసనసభలో అనేక కమిటీలకు చైర్మన్గా, సభ్యుడిగా, అలాగే ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా తన అనుభవాన్ని వినియోగించారు. ఆధ్యాత్మిక సేవలో భాగంగా సింహాచలం దేవస్థానం కమిటీ చైర్మన్గా వ్యవహరించి ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. కుటుంబ పరంగా కూడా ప్రజాసేవ సంప్రదాయాన్ని కొనసాగించిన వ్యక్తి గుండా అప్పల సూర్యనారాయణ. సతీమణి గుండా లక్ష్మీదేవి శ్రీకాకుళం మున్సిపల్ వైస్ చైర్మన్గా 2014లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజా మన్ననలు పొందారు. అప్పట్లో నెంబర్ 1 ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గుర్తించారు. వారి కుమారులు డాక్టర్ గుండా శివగంగాధర్, అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ ఎనర్జీ కమిషనర్గా డాక్టర్ గుండా విశ్వనాథ్, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్గా సేవలందిస్తున్నారు. గుండా అప్పల సూర్యనారాయణకి 3 మనవలు, 1 మనవరాలు ఉన్నారు. సాధారణ కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన గుండా అప్పల సూర్యనారాయణ జీవితం ప్రజాసేవ, క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాకుండా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తీరని లోటుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అప్పల సూర్యనారాయణకి ఓ ప్రత్యేకత. ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ సూర్యనారాయణ ఏది చెప్పినా ఓ పద్ధతి ఉంటుంది, ఒక ప్రామాణికమైనటువంటి ప్రణాళికతో వస్తాడు. ఈయన ఏం చెప్పినా చేయాలి అనేటటువంటిది ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర కూడా తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం. జిల్లాలో కూడా ఎవరు కూడా వేలెత్తి చూపించే కార్యక్రమం కాకుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతున్నాడంటే అందరూ యాక్సెప్ట్ చేయటమే తప్ప ఆయనకి వ్యతిరేకించేటటువంటి కార్యక్రమం ఆయన మాట్లాడేటప్పుడు ఎవరికి ఉండేది కాదు. ఒక కరువు మంత్రిగా 87లో కరువు వస్తే కరువును చూడటానికి ప్రత్యేకంగా మంత్రులు అని చెప్పి ఒక 6 తీసుకున్నారు. ఆ 6లో అప్పల సూర్యనారాయణని ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సెలెక్ట్ చేశారు. మరి అట్లా ఆ 1 ఇయర్ కూడా చాలా తిరుగుతూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజలతో మమేకమై మరి అది అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఆయన ఒక ప్రత్యేకత చూపించి చేసేవాడు. ఆయన చేసినటువంటి ఆ కృషి, ఒక నమ్మకం, పార్టీ పట్ల అంకిత భావం, ప్రజల పట్ల పనిచేసేటటువంటి ఆసక్తి చూసి ఎన్టీ రామారావు గారు 31 మంది మంత్రులను తీసినప్పుడు అప్పల సూర్యనారాయణ గారు కేబినెట్ మంత్రిగా
24 మంత్రులు తీసుకున్నారు. అందులో ఈయనకి ప్రమోషన్ ఇచ్చారు. ఆ విధంగా జిల్లా డెవలప్మెంట్కి, రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి మరింత అవకాశం అప్పల సూర్యనారాయణకి వచ్చింది. అప్పుడు మొత్తం ఆల్ వెల్ఫేర్ మినిస్టర్స్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ అని చెప్పి అన్ని వెల్ఫేర్లు అప్పల సూర్యనారాయణ గారికే పోర్ట్ఫోలియో ఇచ్చి మరి ఎన్టీ రామారావు గారు ఈయన్ని క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. మరి అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకి, తన పార్టీకి, తన నాయకత్వము, నాయకులకి, ఫ్రెండ్స్తో కూడా మా అందరితో చాలా మమేకమై ఉండేవాడు. ఆయన సలహాలు కానీ, ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ మేమందరం సీరియస్గా తీసుకుని వాటిని అనుసరించడానికే ప్రయత్నించేవాళ్ళం. మరి అప్పల సూర్యనారాయణ ఉన్నాడు అని అంటే మరి మాకు ధైర్యంగా ఉండేది. అందువల్ల మొత్తం జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలందరితో పాటుగా అప్పల సూర్యనారాయణ గారికి ఒక ప్రత్యేకతతో మరి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, భార్య ఒకసారి ఎమ్మెల్యేగా, కరువు మంత్రిగా, అలాగే ఎన్టీ రామారావు క్యాబినెట్లో మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, క్యాబినెట్ మినిస్టర్గా మరి పనులు చేసి జిల్లా అభివృద్ధికి, అదేవిధంగా మా అందరికి చేదోడు వాదోడుగా, ఒక పెద్ద దిక్కుగా, ఒక మంచి స్నేహితుడిగా, హితుడుగా ఉండేవాడు. ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది. మాతో మాట్లాడుతూ ఆ కుటుంబానికి అందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా అండగా ఉండమన్నారు. అలాగే అదే సమయంలో అందరూ కూడా ప్రభుత్వ లాంఛిత కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. వారు శ్రీమతి మాజీ ఎమ్మెల్యే గారు లక్ష్మీదేవి గారితో కూడా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారు సేవల్ని ఒకసారి స్మరించుకుంటూ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది, ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము చదువుకున్న రోజుల్లో, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్న రోజుల్లో, డిగ్రీ చదువుకున్న రోజుల్లో వారు నిజాయితీ కోసం చాలామంది మాట్లాడుతుంటే స్వయంగా ఫస్ట్ టైం నేను వచ్చి వారిని చూడడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత వారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు వారిని కూడా కలిసి పనిచేయడం కూడా అవకాశం వచ్చింది. ఈరోజు పార్టీ అన్నా, సమాజం అన్నా, నిజాయితీ అన్నా, క్రమశిక్షణ అన్నా అవన్నీ కూడా వానికి ఒక కొలమానికంగా తీసుకొని పనిచేశారు. ఎప్పుడు ఏ సందర్భాల్లో కూడా పేదవాడన్నా, ప్రజలకు కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పే పరిస్థితి. ఒక శ్రీకాకుళం నియోజకవర్గమే కాదు, వారికి జిల్లా నలుమూల కానీ, పక్క జిల్లాలు కానీ ఎక్కడైనా సరే ఎవరికైనా ఆపద ఉందంటే ఫస్ట్ స్పందించిన వ్యక్తి. ఏ కార్యక్రమం చెప్పినా అది అసాధ్యం. ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా, ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీలో కూడా మేము వెళ్ళలేకపోతున్నాం. కానీ ఆయన మేము చూసేవాళ్ళమే. కార్డు ఇస్తే అది శుభకార్యమైనా లేకపోతే ఇంకో కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా ఆయన అటెండ్ అయ్యేవాడు. అది మంచి ఇది రాజకీయ నాయకుడిగా మానాటి ఇప్పుడు రాజకీయ నాయకులకి, సేవకులకి ఒక ఆదర్శమైన వ్యక్తి. సో ఈరోజు వారు కాలం తీసినప్పుడు కూడా నా ఆశయాలు, ఆయన ఆలోచనలు, వారు ఇవన్నీ కూడా ఈ సమాజానికి ఉపయోగపడేవి, భావితరాలు కూడా స్వీకరించాలని, అలాగే ఈరోజు వారు నిస్వార్థంగా పనిచేసిన సేవకి ఈ ప్రధానికం అందరూ కూడా నివాళులు అర్పించడం అనేది కూడా మంచి ప్రక్రియ అని చెప్పి స్వర్గీయ గుండా అప్పల సూర్యనారాయణ గారి అకాల మరణం యావత్ ఉత్తరాంధ్రాని, శ్రీకాకుళమే కాకుండా యావత్ ఉత్తరాంధ్రానికి కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మంత్రిగా, ఒక సీనియర్ నాయకుడిగా, అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో లేనప్పుడు కానీ, టికెట్ ఉన్నప్పుడు కానీ, టికెట్ లేనప్పుడు కానీ ఆయన ప్రజలకు అంకితమైన మనిషి, ప్రజాసేవకు అంకితమైన మనిషి. విలువలతో కూడిన రాజకీయం ఎట్లా చేయాలో ఆచరించి చూపించిన మనిషి. అటువంటి మహానుభావుని యొక్క ఆశయాలు నేటి తరం మాలాంటి రాజకీయ నాయకులు, మా తర్వాత వచ్చే భావితర నాయకులకు కూడా ఒక ఆదర్శప్రాయమైన జీవితం ఆయనది. అటువంటి రాజకీయాలు చేయాలనుకునేవారు ఒకసారి అప్పల సూర్యనారాయణ గారి చరిత్ర తెరిచి చూడవలసిన అంత గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు గుండా అప్పల సూర్యనారాయణ గారి మరణం ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి గౌరవప్రదంగా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపమని ఆదేశించడం, ఆయనకి
మన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఘన నివాళిగా, అలాగే ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన అభిమానులందరికీ కూడా ఆయన ఆశయాలు ఎప్పుడూ మనలో ఉంటాయని చెప్పి, ఎప్పుడు చెరగని ముద్రగా ఆయన ఆశయాలు, ఆయన మాటలు ఎప్పుడు కూడా మన అందరిలో ఉంటాయి, భౌతికంగా ఆయన లేనప్పటికీ కూడా. సంక్రాంతి పండుగను శాంతియుతంగా ఆనందంగా జరుపుకోవాలని, అయితే పండుగను ఆసరాగా చేసుకుని పేకాట, కోడిపందాలు, డొక్కు ఆట, జోదం, బెట్టింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పేకాట, కోడిపందాలు వంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై మాత్రమే కాకుండా వాటిని నిర్వహించిన నిర్వాహకులు, సహకరించిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. జోదం, కోడిపందాలు, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలపై ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కోడి కత్తుల తయారీ, విక్రయాలు, రవాణా చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కోడి పందాలు నిర్వహించిన వారిపై, అందులో పాల్గొన్న వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం ఉన్నట్లయితే ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ సీఏలు, ఎస్ఐలకు లేదా జిల్లా ఎస్పీ ఫోన్ నంబర్ 630-999-0800 నంబర్కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. రాజకీయ దిగ్గజం మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం అరసవల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. ఆయన భౌతిక కాయం వద్ద వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పుష్పగుచ్చం ఉంచి ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం పోలీస్ దళాలు, బ్యాండ్ పార్టీల మధ్య గాలిలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు శాస్త్రీయంగా చితికి నిప్పట్టించారు. ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని నివాళులర్పించారు. పాలనా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీఓలు కృష్ణమూర్తి, సాయి ప్రత్యూష హాజరై అప్పల సూర్యనారాయణ సేవలను స్మరించుకున్నారు. అప్పల సూర్యనారాయణకు తుది వీడ్కోలు పలికేందుకు పలువురు శాసనసభ్యులు, పార్టీలకు అతీతంగా జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు, వైసీపీ నుంచి కూడా పలువురు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, నరసనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, చీపురపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, నరసనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, హెచ్చర్ల ఎమ్మెల్యే నడుగుతిటి ఈశ్వరరావు అప్పల సూర్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త దొప్పల వెంకట్రావు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర ముగిసింది. అప్పల సూర్యనారాయణ గారు అజాత శక్తి, శత్రువులు లేరు. ఏ పార్టీ వాళ్ళైనా సరే గౌరవం, మంచి చెట్లు చూసారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది రాజకీయ పార్టీలు అన్నటువంటిది కాకుండా వ్యక్తిగతంగా తను ఎంతో ఇష్టపడేవారు మనుషులు. తర్వాత నమ్మిన సిద్ధాంతం కోసం తన కడదాకా నిలబడ్డారు. సో పార్టీలో ఒడిదుడుకులు వచ్చిన ఆయన బాగుంటుంది. ఈజ్ ఏ గ్రేట్ మహానుభావం. ఆయన స్మృతి ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తుకొచ్చి చెప్పడానికి కూడా హృదయాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఏం చెప్తున్నాను, చాలా మంచి అనుకుంటాను, చక్కనైనటువంటి అనుభవం. ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఏం బావా అని చెప్పేసి వచ్చేసాను. నేను చెప్పలేను. చాలా సందర్భాల్లో మేము కలిసి పనిచేసాం. ఒక దశలో ఆయన, నేను ఇద్దరమే మినిస్టర్స్. నేను చాలా బాగా డీల్ చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఫోన్ చేయటం, ఆయన ఎక్కడికి వచ్చినా నాకు ఫోన్ చేయటం, ఇట్లా చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఎలాంటి అరమరికలు కానీ ప్రపత్రాలు కానీ ఎప్పుడూ రాలేదు. అందుకు
దానికోసం మాట్లాడుకుంటే మాటగా గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామ పంచాయతీలు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి 3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తెర్లంగి పంచాయతీ టీటీ రోడ్ నుండి గంగాధరపేట గ్రామం వరకు 1.17 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులతోనూ, సీతారామపురం పంచాయతీ అంజనాపురం జంక్షన్ నుండి వెంకటాపురం వరకు 1.83 కోట్ల రూపాయల ఉపాధి నిధులతోనూ నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. శంకుస్థాపనలు, పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతి చెందిన సమాచారం తెలుసుకుని హుటాహుటిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండూరు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అరసవెల్లి చేరుకుని అప్పల సూర్యనారాయణ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొంది జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన ప్రజల మనిషి అప్పల సూర్యనారాయణ అని ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ అప్పల సూర్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేసి అందరి అభిమానిగా, ఆజాద్ శత్రువుగా ఈ నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో పుట్టి అదే పార్టీలో 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పల సూర్యనారాయణ గారు. నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు గట్టిగా వెళ్ళమని చెప్పడం, ఈరోజు మేము రావటం జరిగింది. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేపు అప్పల సూర్యనారాయణ యొక్క అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి చెప్పాం. రేపు అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అజాత శత్రువు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు గుండా అప్పల సూర్యనారాయణ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు అన్నారు. ఈరోజు ఆయన పార్థివ దేహంకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నియోజకవర్గం అభివృద్ధికి విశేషమైన కృషి చేశారని, నీతి నిజాయితీలను చివరి వరకు కొనసాగించారని, అందుకే ఆయన అందరివాడిగా నిలిచారని తెలిపారు. గుండ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రల సురేష్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు చాన్ భాషా, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దేశర్ల గోవింద మల్లిబాబు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నగరంలోని స్థానిక ఖ్యాతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు 50,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను శ్రీకాకుళం గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యుల బృందం ఆశ్రమ ప్రతినిధి డాక్టర్ ఆర్ శ్రావణి ద్వారా మంగళవారం అందజేశారు. తమకి ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని సంబరపడుతూ ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేశారని, వారి ఆనందానికి మంత్రముగ్ధులయ్యామని గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు తెలిపారు. ప్రతి సంక్రాంతికి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏడాదిలో అనేక ప్రాంతాలలో నిస్సహాయకులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకురాలు శ్రావణి మాట్లాడుతూ ఆశ్రమంలో నివాసం ఉంటున్న వృద్ధులందరికీ ముందే పండగ వచ్చిందని, వారి కళలో ఆనందమే మాకు ముఖ్యమని, దాతలకు గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకురాలు దాసటి హేమలత, ప్రతినిధులు విజయలక్ష్మి, తేజేశ్వరరావు, గోవిందరాజులు, జనార్దనరావు, మాస్టర్లు కె సోమేశ్వరరావు, పి రమణ, వైవి రమణ పాల్గొన్నారు.
రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న పీపీపీ విధానంపై వైకాపా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే ఉత్తర్వుల కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కృష్ణదాస్ విమర్శించారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైంది? నిరుద్యోగులకు ఉపాధి కల్పించకపోతే నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామన్నారు. ఆ ఊసే కనపడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు రామరాజ్యం తెస్తామని చెప్పి ఇప్పుడు రాక్షస పాలన సాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పారిశుద్ధ కార్మికులకు వస్త్రాలు, నగదును మంత్రి అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సముద్ర శ్రామిక వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కరోనా వంటి సంక్లిష్ట సమయంలో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా పారిశుద్ధ కార్మికులు సమాజానికి సేవలు అందించినట్లు గుర్తు చేశారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం సులభ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి వచ్చిన విన్నపాలను పరిగణలోకి తీసుకుని మంత్రి మొన్నటి వేళ ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తూ సంబంధిత పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ శోభన్ పొన్కర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ పరేడ్ ఏర్పాటు తగు చర్యలు తీసుకోవాలని ఏఆర్డీఎస్పీ శేషాద్రిని ఆదేశించారు. శానిటేషన్, స్టాల్స్ మార్కింగ్, పార్కింగ్ తదితరమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు తెలిపారు. వేదిక ఏర్పాటుకు మ్యాప్, రిఫ్రెష్మెంట్స్, శకటాలు ఏర్పాటుకు సివిల్ సప్లై, పీడీ హౌసింగ్, డిఎంఎండ్హెచ్ఓ, డిఈఓ, వ్యవసాయ శాఖ, డిఆర్డీఏ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, అగ్నిమాపక శాఖ తదితర శాఖల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాల్స్ ఏర్పాటు డిఆర్డీఏ, గిరిజన సంక్షేమం, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, మెడికల్, మెప్మా, ఏపీ ఎంఐపి, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, ఏపీఈపీడీసీఎల్ తదితర శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, డిఈఓ, వేదిక ఏర్పాట్లు, ఆర్ఎండ్బిఎస్ఈ, స్పీచ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిఐపిఆర్ఓ చూడాలన్నారు. అవార్డుల పేర్లు 13వ తేదీలోగా జాబితా పంపాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, అదనపు ఎస్పీ కేవీ రమణారావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం, పలాస, టెక్కలి ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, వెంకటేష్, కృష్ణమూర్తి, జడ్పీసీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ శోభన్ పొన్కర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న సహా పలువురు జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, జీఎస్డిపి వృద్ధి, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పనితీరు, పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో ఈ పథకాల అమలు తీరును, ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో విస్తరించి సేవారంగంలో అగ్రభాగాన్ని నిలబడిందని లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అని లయన్స్ క్లబ్ హర్షవెల్లి వ్యవస్థాపకులు హారిక ప్రసాద్ తెలిపారు. లయన్స్ అంతర్జాతీయ సంస్థల వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా హర్షవెల్లి లయన్స్ క్లబ్ కార్యాలయంలో శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో హారిక ప్రసాద్, లయన్స్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ డీసీ వావులపల్లి జగన్నాథ నాయుడులు మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛంద సేవల ద్వారా ఏ రంగాలలో చేయుత అవసరం ఏర్పడుతుందో ముందుగానే గుర్తించిన దార్శనికుడు మెల్విన్ జోన్స్ అని అన్నారు. తమ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసి శాశ్వత ప్రాతిపదికన శ్రీకాకుళం పట్టణంలో తమ సేవలు అందించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని వారు చెప్పారు. ఈ సందర్భంగా మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవారంగంలో ప్రపంచానికి అందించిన విశిష్ట సాంప్రదాయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హర్షవెల్లి లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు లైన్ తర్లాడ అప్పలనాయుడు, క్లబ్ కోఆర్డినేటర్ బాలశెట్టి మధుబాబు, లైన్ సభ్యులు పాల్గొన్నారు. ఆమదలవలస మున్సిపాలిటీ పరిధి సరుబుజ్జిలి, బోర్జ మండలాల్లోని నిరుపేదలకు గత 10 వసంతాలుగా ఆమదలవలస శిష్టకరణ సంఘ అధ్యక్షులు బీవీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగింది. మగవారికి లుంగి, తువ్వాలు, మహిళలకు చీర, జాకెట్, 100 రూపాయల నగదు, అనారోగ్యంతో ఉన్నవారికి
బ్రెడ్ను అందజేశారు. పేద కుటుంబంలో ఎవరైనా మరణించిన వారికి ఖర్చుల నిమిత్తం కొంత నగదును ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తుండడం పట్ల పలువురు సంఘ పెద్దలు ఆయన సేవలను కొనియాడారు. సీజన్లో దొరికే పండ్లను అస్సలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవిగా శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగు పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉంచడానికి కూడా అవసరం. అంతేకాక రక్తంలో హెమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతైనా ఉంది. రేగు పండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా కూడా రేగు పండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగు పండ్లతో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కీళ్ళకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగి పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారికి రేగి పండు చాలా మంచిది. అయితే రేగిపండును రోజు తింటే ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగిపండు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు, కొవ్వు ఉండదు. ఇందులో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. మనిషికి శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక రేగుపండులోనే లభిస్తాయి. వీటితో కడుపు మంట, అజీర్తి, గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక గర్భిణీల్లో ఉండే వికారాలను, వాంతులను తగ్గిస్తుంది. మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకు పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.